కరీంనగర్ మేయర్ అంశంలో మరో బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇటు మేయర్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ ఒక ఆపరేషన్ని అమలు చేస్తుంది. సంచలనమైన వ్యాఖ్యలు చేశారు, ఇటు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ ఆపరేషన్ సక్సెస్ అవ్వబోతుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇటు నిజామాబాద్ లాగే కరీంనగర్ కార్పొరేషన్లో కూడా ఇటు బీజేపీకి మెజారిటీ లేదంటున్నారు. అలాగే నిజామాబాద్ కార్పొరేషన్లో మెజారిటీ లేదని అక్కడ ఎంపీ అరవింద్ ప్రతిపక్షంలో కూర్చుంటామంటున్నాడు. అలాగే కరీంనగర్లో మాత్రం మెజారిటీ లేకుండానే ఇటు మేయర్ అలాగే డిప్యూటీ మేయర్ మాదే అని బండి సంజయ్ ఎలా అంటున్నారు అంటూ మొత్తానికైతే సెన్సేషనల్ కామెంట్స్. ఒక రాజకీయ పార్టీగా మేము ఖచ్చితంగా మేయర్ పదవి మాకే కావాలని మేము కోరుకుంటున్నామంటూ ఇటు పొన్నం ప్రభాకర్ అయితే సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇటు 16న ఏమవుతుందో చూద్దాం అంటూ ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అనుకోవచ్చు ఒక రకంగా. ఇటు బండి సంజయ్ మేయర్ పదవి మాదే, డిప్యూటీ మేయర్ పదవి మాదే, బీజేపీకి ఒక అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా ఒక రక్షణలా ఉంటాము అంటూ గతంలో ఆయన స్టేట్మెంట్స్ చేసుకొచ్చారు. క్యాంపు రాజకీయాలకు కూడా తెరతీసాయి. మనం చూడొచ్చు, విజువల్స్ పైన విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఇటు బీజేపీకి సంబంధించి అలాగే కాంగ్రెస్కి సంబంధించి కావచ్చు, పార్టీస్కి సంబంధించిన క్యాండిడేట్స్ని ఇటు బస్సుల్లో ఎక్కించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రిసార్ట్స్కి తీసుకెళ్లడం మనం అంతా చూసాం. కానీ ప్రస్తుతానికి ఇటు పొన్నం ప్రభాకర్, మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ సెన్సేషనల్ స్టేట్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఒక పొలిటికల్ పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా ఖచ్చితంగా మేయర్ పదవి మాకే కావాలని కోరుకుంటున్నాం. 16న ఏమవుతుందో చూద్దామంటూ ఒక సస్పెన్స్ని అయితే ఆయన ముందుంచే ప్రయత్నం చేశారు. ఒక్కసారి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 60 సీట్లు ఉన్నాయి. 28 హైయెస్ట్ లార్జెస్ట్ సింగిల్ పార్టీ, 28 సీట్లతో బీజేపీ ఉంది. అక్కడ పార్లమెంట్ సభ్యుడు మేము ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పినాడు. అబ్సల్యూట్ మెజార్టీ లేదు కాబట్టి. దాని తర్వాత కాంగ్రెస్ మిగతా పార్టీలన్నీ గెలిచినాయి. సరే ఏమవుతుంది అనేది భవిష్యత్తు. ఇక్కడ కూడా మేమే గెలిచినామని ప్రకటించుకున్న బండి సంజయ్ గారు కూడా 69 సంఖ్య, ఇక్కడ 66 ప్లస్ ఎంపీ, లోకల్ ఎమ్మెల్యే అండ్ మానకొండ ఎమ్మెల్యే 69 మంది మెంబర్స్ ఓటింగ్. 69 మంది మెంబర్లు ఉన్నటువంటి దానిలో 30 సభ్యులకు ఎన్నిక గెలిచి మేము మేయర్ అవుతామని ప్రకటించుకున్నది ఆయన. ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకు వ్యూహం ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళ పొత్తున్న పార్టీలను కూలగొట్టింది, అవినీతి పరణాల పార్టీలు చేంజ్ చేసుకుని ఎట్లా పూరితమైనరు, ఇదంతా చర్చ ఇది సందర్భం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తాను, తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్కు సంబంధించి. కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు ఇందులో. ముఖ్యమంత్రి గారు మంత్రుల జోక్యం లేదు ఇందులో. స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు వాళ్ళ ఒక ఆలోచనతోటి అబ్సల్యూట్ మెజార్టీ బీజేపీకి రాలేదు. నిజామాబాద్ లాగా నేను కూడా ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే. అక్కడ కూడా 60కి 28 వచ్చినాయి, ఇక్కడ 69కి 30 వచ్చినాయి. దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాచినామని మీరే జెండా ఊపారు కదా, మేము అన్నమా? మేము ఇప్పుడు ఏమంటున్నాం, డెమోక్రటిక్గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ను ఎవరు ఎంపిక చేసుకుంటారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనీయం. ఎవరు డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకం కాదు. మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ 30 మంది కూడా శుభాకాంక్షలు, మిగతా 36 మంది కూడా శుభాకాంక్షలు. అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈరోజు 3,40,000 ఓట్లు, 5 లక్షల జనాభా, తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్. పొన్నం ప్రభాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ సెన్సేషనల్ కామెంట్స్. ఒక డెమోక్రటిక్ కంట్రీ ఖచ్చితంగా. ఇటు నిజామాబాద్ సిట్యువేషన్ ఒకసారి చూస్తే 60లో 28 అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది, కానీ ఫుల్ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ని అయితే దాటలేదు. అలాగే కరీంనగర్లో కూడా మొత్తంగా 66 ప్లస్ ఇక్కడ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో మెంబర్స్ని కూడా కలుపుకుంటే 69లో 30 మాత్రమే బీజేపీ గెలిచింది. సో తనని గెలుపును ప్రకటించుకుంటే నాకేం లేదు, ఆ 30 మందికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా ఒక పొలిటికల్ పార్టీగా ఖచ్చితంగా మేము మేయర్ పదవిని మేము కూడా కావాలని అనుకుంటాం అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే మరి ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయా? మేయర్ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ ఏదైనా ఆపరేషన్ని మొదలుపెట్టిందా?
దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, సెన్సేషనల్ కామెంట్స్ అనుకోవచ్చా? ఇటు నిజామాబాద్ గురించి కంపేర్ చేస్తున్నారు, ప్రతిపక్షంగా అక్కడ ఎంపీ అరవింద్ ఉంటానంటున్నాడు. ఇక్కడ కరీంనగర్లో కూడా ఫుల్ మెజారిటీ రాలేదు కదా, మ్యాజిక్ ఫిగర్ని దాటలేదు. ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ని కలుపుకుంటే మ్యాజిక్ ఫిగర్ని దాటలేదు. కాబట్టి బీజేపీకి మెజారిటీ లేదు, ఒక డెమోక్రటిక్ కంట్రీ ఖచ్చితంగా. అలాగే ఆయన పలు రాష్ట్రాలలో ఇటు బీజేపీ ప్రభుత్వాలను కూలగొట్టిందన్న అంశాన్ని కూడా మాట్లాడుతూ సంబంధం లేని విషయం కావచ్చు అని కూడా ఒక మాటని వదిలేశారు. సో వీటన్నిటిని ఎలా చూడాలి అసలు? జరిగినటువంటి ఎన్నికల్లో ఒకవైపుగా స్పష్టమైనటువంటి మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి చాలా ప్రాంతాల్లో వచ్చినాయి, మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. అయితే నిజామాబాద్ కార్పొరేషన్, కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి కాంగ్రెస్ కు చుక్కెదురై బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అక్కడ నిజామాబాద్ ఎంపీ ధర్మపుర అరవింద్ ఒక ప్రకటన చేయడం జరిగింది. మాకు సరిపోయేటువంటి స్థానాల్లో కార్పొరేటర్లు మేము లభించలేదు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చుంటాము, డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని కంపేర్ చేసుకుంటూ అందరూ ఎన్నికైనటువంటి కార్పొరేటర్లకు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు 30 మందికి శుభాకాంక్షలు తెలుస్తూనే ఏదైనా జరగవచ్చు, రేపు మేయర్ పీఠానికి, డిప్యూటీ మేయర్ పీఠానికి జరగబోయేటువంటి ఎన్నికల్లో ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ తనదైన స్టైల్లో చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికే ఒక ఖచ్చితమైనటువంటి పావులు కలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 14 మంది కార్పొరేటర్లు, ఎంఐఎం సంబంధించినటువంటి 3 మంది అక్కడ కార్పొరేటర్లు హైదరాబాద్లోని శివార్ ప్రాంతంలో ఒక రిసార్ట్స్లో క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. దీనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు, మంత్రులు, ముఖ్యమంత్రి దీనిపైన ఇన్వాల్వ్ కావట్లేదు, అయినప్పటికీ వారి సలహాలు సూచనలు తీసుకుంటామంటున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ను చేజార్చించుకోవద్దు, పోగొట్టుకోవద్దు అనేటువంటి కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు. దానికి అనుగుణంగా పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి అవసరమైతే అందరినీ కలిపి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు స్కెచ్ వేశారు. దీనిలో భాగంగా ఏదైనా జరగవచ్చు, ఎవరైనా మద్దతు ఇవ్వచ్చు అనేటువంటి కోణంలో చర్చలు జరుగుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు విప్పు జారీ చేయకుండానే తనకు నచ్చినటువంటి వ్యక్తిని మేయర్గా ఎంపిక అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి కోట్ చేశారు ఆయన. 13 మంది 50 డివిజన్లు ఉండే, అప్పుడు 50 డివిజన్లకు గాను 13 స్థానాల్లో మాత్రమే 13 మంది కార్పొరేటర్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పుడు మేయర్ పీఠాన్ని మేము కైవసం చేసుకున్నాం అనేటువంటి ఇండికేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకటే విమర్శిస్తున్నారు, ఒకటే ఆరోపిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ 13 మంది ఉన్నారు 50కి అప్పుడు గతంలో, అయినా మేయర్ పీఠం దక్కించుకున్నామని చెప్పి వారు చెప్తున్నారు. ప్రస్తుతం మనకి 66లో 30 మంది ఉన్నారు, 4 జాయిన్ అయిపోయారు, 34 మందికి చేరుకున్నారు. సంజయ్తో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కలిస్తే 35 అవుతుంది. గంగుల కమలాకర్ స్థానిక ఎమ్మెల్యే, అలాగే మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సైతం ఎక్స్ అఫీషియో సభ్యులుగా దీనిలో కొనసాగుతున్నారు. వారి కాన్స్టిట్యుయెన్సీ కరీంనగర్ అవుట్రైట్ గా ఇక్కడే ఉంటుంది. మానకొండ నియోజకవర్గంలోని సదాశివపల్లి, అల్గునూరు లాంటి 2 కార్పొరేషన్ కి సంబంధించినటువంటి దానిలో ఆయన ఓటు ఉంది కాబట్టి వారు సైతం ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఉన్నారు. మొత్తం కలిసి 69 అవుతుంది. 69లో ఎక్స్ అఫీషియో మెంబర్ లో మోర్ దెన్ హాఫ్, అంటే 35 సీట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మేము దాన్ని కాపాడుకుంటాం. మీరు అన్ని కలిసి ఒక సంజయ్ క్లియర్ కట్ గా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆయన మీడియా సమక్షంలో సైతం కామెంట్ చేయడం జరిగింది. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో సంసారం చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతుంది అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారి ఆలోచిస్తే ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు అన్ని కలిస్తే మరి వీరికి సరిపోయేటువంటి మెజార్టీ వస్తలేదు. అయితే కరీంనగర్కి సంబంధించినటువంటి ఒక విద్యా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా, బీజేపీ రెబల్ అభ్యర్థిగా బరిలోదిగా ఆయన కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఆయననే మంతనాలు జరుపుతున్నారు. ఆయన తరపున నియర్ అండ్ డియర్ దగ్గర వాళ్ళతోని చెప్పిస్తున్నారు, మంతనాలు జరుపుతున్నారు. నాకు మద్దతు ఇవ్వండి, మీకు ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయ సహకారాలు అందించాలన్నా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళని ఆకర్షించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ పెద్దల సహాయ సహకారాలతోని జరుగుతుంది అనేటువంటి చర్చ జోరుగా సాగుతుంది. అయితే ఒక భయం మాత్రం వాళ్ళకి కాంగ్రెస్ అధికార పార్టీకే ఉంది. ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? బీజేపీ లార్జెస్ట్ పార్టీగా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ ఇన్ని పార్టీలు కలిసి ఒక కరీంనగర్ కార్పొరేషన్ దక్కించుకోవడానికి ఇంత చేయాల్సినటువంటి అవసరం ఏంది అని తిరుగుబాటు చేస్తే
అంటే ఈసడించుకుంటే తమ పరిస్థితి ఏంటి అనేటువంటి కోణంలో ఒక భయం మాత్రం కాంగ్రెస్ పార్టీని ఇప్పటికీ వారి నాయకులని వెంటాడుతున్నది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అంటే అది వాళ్ళు అనుకున్నది చేయడానికి సిద్ధంగా ఉంటారు, చేస్తారేమో అని చెప్పేసి మరొక వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇటు ఎవరిది పైచేయిగా ఉండబోతున్నది, ఎవరు మేయర్ పీఠంపై కూర్చుంటారు అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి ఒక్కటే ఒక అవకాశం ఉంది ఇప్పటికీ కూడా. ఇప్పటికీ స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే వెళ్ళారో 13వ డివిజన్, 17వ డివిజన్, 39వ డివిజన్, దానికి సంబంధించినటువంటి వాళ్ళు సంజయ్ సమక్షంలో చేరారు. మరొక వ్యక్తి సైతం చేరడం జరిగింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైనాక ఇద్దరు జాయిన్ అయ్యారు, నిన్న ఇద్దరు జాయిన్ అయ్యారు. దీనిలో భాగంగా ఇందులో బీజేపీ రెబల్ క్యాండిడేట్ ఇద్దరు ఉన్నారు, మొత్తం మిగతా ఇద్దరు అంటే ఓవరాల్గా 34 చేరింది. 34 చేరినటువంటి క్రమంలో ఖచ్చితంగా మాకు మాత్రమే బలం ఉంది, మాకు మాత్రమే అవకాశం ఉంది అని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అలాగే బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనను ఇంత ఈజీగా వారు వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. ఏదైనా జరగవచ్చు, ఏదైనా ప్రలోభాలకు గురిపెట్టేటువంటి అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ని ఎవరైనా లాగుతారా, ఆపరేషన్ ఆకర్ష్ లాగా మొదలు పెడితే వారికి కావాల్సింది ఏంది, మీకేం కావాలి, మాకు ఇది ఓటు ఇవ్వండి అనేటువంటి కోణంలో ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా నువ్వా నేనా, పందెం ఎవరిది, భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుందా, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని అలయన్స్ కైవసం చేసుకోబోతుందా అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆసక్తికరమైనటువంటి ఉత్కంఠ అయితే కరీంనగర్ మేయర్ పీఠంపై జరిగింది. స్థానికంగా ఇప్పుడు తాజాగా మనం ఒక విషయాన్ని గమనించుకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్తో కలిసి వేములవాడ రాజన్న ఆలయంలో అంటే ఇప్పుడు భీమన ఆలయం ప్రత్యేక పూజలన్నీ జరుగుతున్నాయి. భీమేశ్వర ఆలయంలో దర్శించుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించారు. సమర్పించిన తర్వాత ఆయన పొలిటికల్ కామెంట్స్, హాట్ కామెంట్స్ చేయడం అనేది మరింత చర్చకు దారితీసింది. ఇప్పటికే గతంలో ముఖ్యమంత్రి ఎన్నికల ముందు వచ్చి బహిరంగ సభలో మాట్లాడినప్పుడు కావచ్చు, ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు అయిన తర్వాత హంగ్ అయిన స్థానాలన్నీ కూడా చేజెక్కించుకోవాలి అంటే బై హుక్ ఆర్ కుక్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు ఏం చేస్తారో తెలియదు. కాంగ్రెస్ పార్టీ మేయర్ కూర్చోవాలి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేయర్ పదవిలో కూర్చోవాలి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ పదవిలో కూర్చోవాలి. ఇది ఇండికేషన్స్, డైరెక్షన్స్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం నుంచి వచ్చాయి. దీనిలో భాగంగానే స్థానికంగా ఉన్నటువంటి నేతల సహాయ సహకారాలతోని ఖచ్చితంగా మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికీ ఆశలు వదులుకోలేదు. ఏదైనా జరగచ్చు అనేటువంటి పెద్ద ఎత్తున చర్చలు అయితే రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. కళ్యాణ్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ కాంట్రవర్షియల్ కామెంట్స్ అని కూడా చెప్పొచ్చు ఒక రకంగా. సో మొత్తం మీద గతంలో 13 సీట్లని కైవసం చేసుకున్నాక కూడా ఇటు మేయర్ పదవిని కాంగ్రెస్ ప్రభుత్వం మేయర్ పదవిని తీసుకోగలిగింది. సో ఈసారి 14 ఉన్నాయి. సో ఇటు బండి సంజయ్ ఇటు నిజామాబాద్లో ఎలాగైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది కానీ మ్యాజిక్ ఫిగర్ని దాటలేకపోయింది, అలాగే ఇక్కడ కరీంనగర్లో కూడా మ్యాజిక్ ఫిగర్ని దాటలేదు, అలాంటి పరిస్థితి ఉంది. ఇది ఒక డెమోక్రటిక్ కంట్రీ అంటూ సెన్సేషనల్ కామెంట్స్. అండ్ అలాగే బీజేపీ ఎన్నో రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూలగొట్టిందంటూ కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. సో మొత్తం మీద క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి. ఇటు బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్ని ఆపరేషన్ ఆకర్ష్ లాంటి ఒక ఆపరేషన్ని రన్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? సో మొత్తం మీద సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇటు డివిజన్ 13, 17 అలాగే డివిజన్ 31కి సంబంధించిన కార్పొరేటర్లు ఆల్రెడీ బండి సంజయ్ని కలిసి ఇటు బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు ఒక పక్కన. సో ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ని అందరినీ కలుపుకొని మొత్తంగా 69 స్థానాలు అనుకుంటే కనుక మ్యాజిక్ ఫిగర్ 35 ఖచ్చితంగా కావాలి, 35 మా దగ్గర ఉన్నాయి అంటూ ఇటు బండి సంజయ్ చెప్తున్నాడు. కానీ ఏ క్షణానైనా ఏదైనా జరగచ్చు అంటూ ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా 16న ఏం జరగబోతుందో వెయిట్ చేసి చూద్దాం, ఏదైనా జరగవచ్చు కదా అంటూ ఆయన కామెంట్ చేశారు. ఒక్కసారి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అనుగుణంగా మంచి ఒక కోఆర్డినేషన్ పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆకాంక్ష పడడం లోపల పొరపాటు ఎట్లయితుందో నాకు అర్థం కాలేదు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని పదవులకి దించే ప్రయత్నం చేస్తలేము. మీకు అబ్సల్యూట్ మెజార్టీ ఉంటే మేము అడ్డం పడతలేము. అందుకే మేము ఎవరికి ఖిలాఫ్ కాదు. మాకు సంబంధించిన స్థానిక నాయకత్వం వాళ్ళకు సమన్వయం చేసుకుంటున్నప్పుడు మా పార్టీ తరఫున కూడా అందులో ఒక ఆలోచన కొనసాగుతుంది తప్ప రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా ముందుకు పోవాలనే ఆలోచన ఉండడం లోపల పొరపాటు ఎట్లయితే నాకు అర్థం కాదు. రైట్.
29లో 35 ఉన్నాయి కదా, వాళ్ళకి 35 ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. సరే మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఎందుకు 35 ఉన్న తర్వాత ఎవరు ఇప్పుడు కాదన్నారు, మళ్ళీ మీరే అడుగుతారు కదా, మీరు అవుతారట కదా అని వాళ్ళని కాకుండా చేస్తున్నాడు, మీరే అడుగుతారు కదా, వాళ్ళు అవుతారనకి ఇంకేం కావాలి, కొత్త పాలక వర్గంకి అభివృద్ధి చేయడానికి మేము తప్పకుండా సహకరిస్తాం ఈ జిల్లా మంత్రిగా. వై క్వశ్చన్ రేజింగ్? అవకాశం ఉందా మీకు? అరే మళ్ళీ అట్లంటే మేము తప్పకుండా రాజకీయ పార్టీకి ప్రయత్నం చేస్తామంటే తప్పే ఉన్నది. నేను ఆయన లెక్క బల్లగుద్దు చెప్తలేం కదా, కావాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పినా ఎవరైనా రాజకీయ పార్టీగా కావద్దని మేము కోరుకొని అంటామా, మనం డిమోరలైజ్ చేస్తామా? మా వాళ్ళ ఆలోచన అట్లుంది కాబట్టి మేము ఎండార్ చేస్తాం. నిజామాబాద్లో బీజేపీ ప్రతిపక్షం అంటున్నారు, కరీంనగర్లో కూడా బీజేపీ. నేను అట్లా అనలే, జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అంటారు కదా మేము ఏదో గుంజుకుంటున్నామంటే, అక్కడ ఆయన ప్రతిపక్షానికి పోయినప్పుడు ఇక్కడ కూడా అబ్సల్యూట్ మెజార్టీ లేదు, అక్కడ కూడా అబ్సల్యూట్ మెజార్టీ లేదు. మీరు గుంజుకుంటున్నామని చెప్పేటువంటి ఆరోపణ తప్పు అంటున్నాకు. అట్లా ఎవరు గుంజుకుంటలేడు, ప్రజలు అబ్సల్యూట్ మెజార్టీ ఇవ్వలే. అబ్సల్యూట్ మెజార్టీ మీరు అట్లా నలుగురు ఇండిపెండెంట్ కలుపుకున్నారు, వీళ్ళు కూడా మిగతా అదే అనైతికం కదా మరి. ఒక నిమిషం దాన్ని ఒకటి మాట్లాడుతూ అంటే బీఆర్ఎస్ తో కలిసిపోతున్నారా ఇక్కడ కరీంనగర్? నేను అవన్నీ ఏం చెప్పాలి, అందుకని ఏమవుతుందో కూడా నాకు తెలియదు, ఏమవుతుందో కూడా తెలియదు. కానీ ఎవరిని నిందించడం తప్పనే ముచ్చడం చెప్పే ప్రయత్నం. మేము నిజంగానే అందరం కలిసి మేము ఆయన కాకుండా చేస్తూ మేము అవుతున్నామని కూడా చెప్తలేను. నేను ఐఎమ్ నాట్ ఎండార్సింగ్ దట్, బట్ పొలిటికల్ పార్టీగా ఏదైనా జరగడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నా. మీరు అబ్సల్యూట్ మెజార్టీ లేదు నిజామాబాద్ లాగా ఆయన అట్లా పోతాడు, ఇక్కడ మీరు తను అబ్సల్యూట్ మెజార్టీ ఉన్నాడు, మీరే జెండా ఎగరేస్తున్నారు, మీరే జెండాలు చూపెట్టినరు. ఇలా మళ్ళీ అదేదో రాకుండా ఉంటుంటే మాత్రం వెంటనే ఇంకోరు బ్లేమ్ చేసే ప్రయత్నం ఎందుకు అని అడుగుతున్నా. వీళ్ళు ఎవరిని బ్లేమ్ చేయదలుచుకున్నారు, ఎవరు బ్లేమ్ కావాలి? ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్ల అభిప్రాయం, ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలకు ఎండార్ చేస్తారు, ఇది పొరపాటు కాదు. నేను అడుగుతున్న ఒకటే మాట, మీరు అరే నేను అందుకే చెప్తున్నా కదా, మీ పార్టీలు చేరితే పునీతము, వేరే పార్టీలు చేస్తే అపవిత్రం అయితే ఎట్లయితుందో నాకు అర్థం కాలే. అది భవిష్యత్ వాషింగ్ పౌడర్ వేసుకున్నట్టు అయితే అలా దాంట్లో పోతాయి. అందుకే దాని గురించి చర్చ కాదు. 16 తారీఖున ఏమైతే చూద్దాం. మేము రాజకీయ పార్టీగా కావాలని కోరుకుంటాం, ఆయన ఒక రాజకీయ పార్టీగా స్థానిక ఎంపీగా కావాలని కోరుకుంటాడు. అందరు క్యాంపులు అసలు మీకు తెలుసా, ఎన్నిక కాగానే సూర్యాపేటలో లేనే లేదు మెజార్టీ క్యాంపుకి వెళ్ళరు, చాలా క్యాంపులకు వెళ్ళారు. క్యాంప్ అనేటువంటిది ఇలా కొత్తగానే ఇప్పుడే కరీంనగర్. నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో మాత్రమే, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో మాత్రమే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే నిధులు ఇస్తుంది, కరీంనగర్ ను అభివృద్ధి చేస్తుంది అని ఒక విశ్వాసం ఉంది. కాబట్టే ఇలా నరేంద్ర మోడీ గారి ఫోటో చూసి, నరేంద్ర మోడీ గారు చూసి ఇలా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, మా అభ్యర్థులను గెలిపించారు. ఇలా 30 గెలిచినాం, 3 మా అభ్యర్థులే. కొన్ని కారణాల వల్ల సర్వే వల్ల 3కి ఇవ్వలేకపోయినాం. వాళ్ళు 3 కూడా కాషాప్ కండ వేసుకొని జై శ్రీరామ్ అనుకుని తిరిగిన అభ్యర్థులే, వాళ్ళు మా వాళ్ళే. ఇలా అనేక మంది ఇండిపెండెంట్ భారతీయ జనతా పార్టీకి వస్తున్నారు. ఇలా అతి త్వరలో మేము మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ. అతి త్వరలో ఈ కరీంనగర్ లో ఎవ్వరు ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ జలకివ్వబోతున్నది. వాళ్ళందరూ కూడా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.